హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సో ఆల్రెడీ మీరు తమ్మైల్ చూశారు కదా, మీకు వీడియో అయితే అర్థమయ్యే ఉంటుంది. కార్తీక మాసం జర్నీ నేను చేసుకునే పూజలు అయితే ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. సో ఈరోజు ముగ్గు అయితే నేను మొదటి సోమవారం కోసం అని రెడీ చేసుకుంటున్నాను. ముందు రోజే ముగ్గు నైట్ ఇలా వేసుకున్నాను అనమాట. కాకపోతే ఆ రోజు ఉదయానికి ఇంకా వర్షం తుఫాను స్టార్ట్ అయిపోయింది మాకు. ఇంకా చూడండి, తెల్లారింటికి మొత్తం ఇలాగ చెల్ల చెదురు అయిపోయిందనమాట. వర్షం గాలి తుఫానికి ఇంకా మధ్యలో లేచి అయితే నేను కృష్ణుడి బొమ్మని లోపల పెట్టేసుకున్నాను, గాలికి పడిపోతుందని. ఇంకా ఆ రోజు ఉదయం అయితే ఇంకా తులసమ్మ దగ్గర దీపాలు పెట్టుకోవడానికి కానీ దీపాలు వదలడానికి కానీ అవ్వలేదు, ఫుల్గా వర్షం కాబట్టి. ఇంకా నెక్స్ట్ డే నుండి అయితే ఇగోండి మళ్ళీ అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. వర్షానికి మొత్తం అంతా కొట్టుకుపోయింది కదా, సో మళ్ళీ తులసి కోటని పసుపు రాసి బొట్లు అవి పెట్టుకొని, ఇది వచ్చేసి ఏకాదశి రోజు కోసం అని ముందు రోజు ప్రిపరేషన్ అంతా కూడాను చేసుకుంటున్నాను. ఇంకా నేనైతే కార్తీక మాసం అంతా కూడాను పూజలు అయితే చేయలేదులండి. నేను జస్ట్ దశమి నుండి పౌర్ణమి వరకు డైలీ చేసుకున్నాను ఆ 5 days. నెక్స్ట్ ఎవ్రీ వీక్ మండేస్ అయితే చేసుకున్నాను అనమాట. సోమవారాలు కంపల్సరీగా చేసుకున్నాను. సో ఇదైతే ఏకాదశి రోజు కోసం అని ఇవన్నీ ప్రిపరేషన్ అనమాట. ముందు రోజు ఇవన్నీ చేసేసుకుంటున్నాను. ఇంతకు ముందు అయితే ఇంకా 15 days చేసేదాన్ని, కానీ ఇప్పుడైతే ఇంకా అవ్వట్లేదు. వీళ్ళు చూసుకొని మనం కూడా చేసుకోవాలి కదా, ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించాలి, మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం చేసుకోకూడదు కాబట్టి ఇంకా సరేలే ఇంకా 5 రోజులైనా చేసుకుందాం అని చెప్పి చేసుకుంటున్నాను. ఇదిగోండి మా పాప చూశారు కదా, అన్నిటికీ రెడీ అయిపోతుంది ముగ్గులకి వాటికిన్ను. ఇంకా ఈరోజు అయితే ఈ విధంగా ముగ్గు వేసుకున్నాను. అలానే తులసి కోట దగ్గర కూడాను ఇలా ముగ్గు వేసుకొని ఇంకా ఈవినింగ్ దీపారాధన కూడా చేసేసుకున్నాను. సో ఇదిగోండి, మార్నింగ్ అయితే నేను 4 o'clockకి అలారం పెట్టుకున్నాను, కానీ లేచేటప్పటికి 4:30 అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే లేచాను, ఇంకా తొందరగా అన్నీ రెడీ చేసేసుకోవాలి. ఆల్రెడీ నేను నిన్న నైటే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను, ముగ్గులు కానీ ప్రమిదలు కానీ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను, ఒత్తులు అవన్నీ కూడాను. ఇప్పుడు ఏంటంటే లేచి జస్ట్ ఇల్లు తుడిచి మఫ్ కొట్టేసుకొని ఇంకా స్నానం చేసి రెడీ అయిపోవాలి. ఇంకా మఫ్ అయితే వేసేస్తున్నాను ఫస్ట్ మార్నింగ్. సో ఇదిగోండి, ఉదయానికి మఫ్ అంతా కూడా వేసేసాను. ఆల్రెడీ బాస్కెట్ కూడా రెడీ చేసేసుకున్నాను, గుడికి వెళ్ళడానికి కావాల్సిన సామాన్లు కూడా రెడీ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే స్నానం కూడా చేసేసాను. ఇప్పుడు దేవుడి దగ్గరికి అన్నీ తెచ్చుకుంటున్నాను అనమాట. ఇక్కడ దీపాలు అవి వదలాలి కదా, పూజా సామాగ్రి అంతా కూడాను బయటకు అన్నీ తెచ్చుకుంటున్నాను. రాత్రి పడుకునే ముందే ఇంకా అన్నీ చాలా వరకు చేసేసుకున్నాను అనమాట. ఒత్తుల్లో నెయ్యి వేసి నానేసి పెట్టుకున్నాను. అలానే పసుపు కుంకాలు ఇవన్నీ కూడాను రాత్రి అన్నీ సర్ది పెట్టేసుకున్నాను. అలానే పిండి దీపాలు కూడా కొన్ని రాత్రే చేసి పెట్టుకున్నాను అనమాట, తెల్లవారి నీటిలో వదలడానికని. ఇంక ఇప్పుడైతే ఇదిగోండి తులసమ్మకు పూజ చేసేసుకుంటున్నాను. తులసి కోట దగ్గర అయితే ఉసిరి దీపాలు కూడా పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ఇంకా దీపాలు వదలడానికి కోసం అని ఇవన్నీ బేషన్లో వాటర్ పెట్టుకొని ఇప్పుడైతే దీపాలు వదలడానికి రెడీ చేసుకుంటున్నాను. ముందుగా అయితే బేషన్లోని పసుపు కుంకుమ అక్షంతలు వేసి అలానే పువ్వులు కూడా వేశాను. ఇప్పుడైతే ఇంకా దీపాలని రెడీ చేసుకుంటున్నాను. నాకు వచ్చేసి ఆంటీ దవ్వలు అయితే నేను తెచ్చుకోలేదన్నమాట. ముందు రోజు ఈ గ్లేట్స్ అయితే తెప్పించుకున్నాను. ఇవైతే చక్కగా నీటిలో తేలుతూ ఉంటాయి కదా అన్నట్టుగా ఇవైతే తెచ్చుకున్నాను. సో వీటిలోనే ఇప్పుడైతే ప్రమిదలు పెట్టేసి ఇగోండి చక్కగా పువ్వొత్తులను వేసి దీపాలు అయితే పెట్టుకున్నాను.
చూస్తున్నారు కదా! చూస్తుండగానే తెల్లవారిపోయింది. చాలా తొందరగా వెలుతురైతే వచ్చేసింది. ఇంకా నా దీపాలు, పూజ మొత్తం అంతా అయినప్పటికైతే 6 అయిపోయింది. సో, 6 అయినప్పటికి ఇంక తెల్లగా తెల్లారిపోతుంది. అలానే ఇగోండి మా పక్కింటి వాళ్ళ ఇంట్లో ఉసిరి చెట్టు ఉందనమాట. సో, ఆంటీ ముగ్గేసేసారు. ఇంకా ఉసిరి చెట్టు దగ్గర కూడాను దీపం పెట్టేసుకున్నాను నేను. ఇక ఈ రోజుకైతే మార్నింగ్ దీపాలైతే అయిపోయాయనమాట. దీపాల సెక్షన్ అంతా కూడాను క్లియర్ అయిపోయింది. ఇంకా గుడికి వెళ్ళాలి కదా! ఇగోండి ఇంట్లో కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంకా గుడికి వెళ్ళాలి కాబట్టి గుడికి కోసమని కొన్ని పిండి ప్రమిదలు అయితే ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాననమాట. సో, వాటన్నిటిని రెడీ చేసుకున్నాక ఇలాగ గంధం రాసి బొట్లు కూడా పెట్టేసుకున్నాను. అలానే బాస్కెట్ కూడా రెడీ చేసేసుకున్నాననమాట. ఇదిగోండి పూలు, పళ్ళు, కాయలు, ఉసిరికాయలు ఏమేమి కావాలో అక్కడికి అవన్నీ కూడాను రెడీ చేసేసుకొని ఇప్పుడైతే గుడికి బయలుదేరాం. విష్ణు ఆలయానికి అయితే వెళ్ళాం అనమాట. ఇగోండి ఇక్కడైతే ఇంకా 365 ఒత్తులు కూడా వెలిగించేసి ఇంకా తులసి కోటకి ఆల్రెడీ ఇంటికడే పూజ చేసేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ చేయాల్సిన పని లేదనుకొని ఇంకా డైరెక్ట్గా గుడిలోకి అయితే వెళ్ళిపోతున్నాం. చూసారు కదా, జనాలు అయితే ఫుల్గా వచ్చేసారు. ఇంకా ఆ రోజు అందరూ వస్తారు కాబట్టి జనం అయితే బాగా ఉన్నారు. ఇంకా నేను మా చెల్లి అయితే గుడికి వచ్చాము. పిల్లల్ని ఆల్రెడీ స్కూల్కి పంపించేసిన తర్వాత 9కి ఇలా అయితే వచ్చామన్నమాట. మార్నింగ్ అయితే మరి అవ్వదు కదా, పిల్లల్ని పంపించిన తర్వాత అయితే వచ్చాము. ఇదిగో చూస్తున్నారు కదా, ఫుల్గా జనాలు అయితే ఉన్నారు. అలానే ఇంకా దామోదర కళ్యాణానికి ఇక్కడ కృష్ణుని కూడా రెడీ చేస్తున్నారనమాట. ఇక్కడ గుళ్ళో ఒక వైపు అయితే కృష్ణుడిని రెడీ చేస్తున్నారు. ఇంకా జనం చూడండి రాను రాను ఎంతమంది అయిపోయారో. ఇంకా ఇది వచ్చేసి ద్వాదశి రోజు కోసం అని ఇలా ముగ్గు వేసుకొని ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఇది వచ్చేసి ద్వాదశి రోజు కోసం అనమాట. ముందు రోజు నైటే ఇంకా నేను ముగ్గులన్నీ కూడా ముందు రోజు నైటే వేసేసుకుంటున్నాను. మార్నింగ్ పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో, ఒక నిమిషం లేట్ అయినా సరే తొందరపడకుండా చేసుకోవచ్చు కాబట్టి ఇది ద్వాదశి రోజు. ఇంకా సేమ్ ప్రొసీజర్, అదే దీపాలు పెట్టడం, అదే పూజ కాబట్టి నేను పెద్దగా వీడియో అయితే మళ్ళీ తీయలేదు. ఇదిగోండి ఇక్కడ కూడాను ఉసిరి చెట్టు దగ్గర కూడాను పూజ చేసేసుకున్నాం. అలానే ద్వాదశి రోజు మేము స్వయం పాకం దీపదానం ఇవ్వడానికి కోవిల్కి వచ్చామన్నమాట. సో, ఈరోజైతే ఇంకా దీపదానం ఇస్తున్నాము. అలానే ఉసిరి దీపదానం, నెక్స్ట్ స్వయం పాకం కూడాను ఇవ్వడానికైతే వచ్చామన్నమాట. ఇక్కడ పూజ అయితే చేయిస్తున్నారు పంతులు గారు మా చేత. పూజ చేసుకున్నాక ఆయన అయితే తీసుకున్నారు. ఇంకా రోజు కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకొని బయట దీపాలు అవి వదిలేసుకున్న తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత 9 తర్వాతనే మేము ఇంకా గుళ్ళకి రావడం అన్నది స్టార్ట్ చేసాం అనమాట. ఈ టైంలో అయితే ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఈరోజు ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఆ రోజు ఈవినింగ్ ద్వాదశి రోజు మనం దామోదర కళ్యాణం చేస్తాం కదా. సో, ఆ పూజ అనమాట. ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను. కళ్యాణం అయితే చేయలేదు కానీ అమ్మవారికి వస్త్రం సమర్పించి కొంచెం పూజ గ్రాండ్గా చేసుకున్నాను అనమాట. ఇంకా నక్షత్ర దీపాలు అవి వెలిగించుకొని ఇప్పుడైతే సాయంత్రం తులసికోట దగ్గర పూజ చేసుకుంటున్నాను. అలానే ఇదిగోండి అమ్మవారికి వస్త్రం కూడా సమర్పించాను. ఇంకా ఇక్కడ మా నామాలు మంత్రాలు అన్నీ చదువుకొని అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. మా పాప కూడా చేసింది. ఇదిగోండి ఇంట్లో కూడా ఈ విధంగా దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి పౌర్ణమి రోజు అనమాట. పౌర్ణమి రోజు గుడిలోని కొంచెం అక్కడ గోవిందనామాలు, అలానే లింగాష్టకం, శివాష్టకం ఇవన్నీ కూడాను కాస్త చదువుకుని ఆ తర్వాత దీపారాధన అన్నీ కూడా చేసుకుంటున్నాము. ఇక్కడ కూడాను పౌర్ణమి రోజు కూడాను 365 ఒత్తు వెలిగించుకున్నాము. చూడండి ఫుల్గా జనాలు అయితే ఉన్నారు గుళ్ళోని. అందరూ పూజలు చేయించుకుంటున్నారు. ఇంకెక్కడ చూసినా 365 ఒత్తులు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. పెద్ద పెద్ద ఒత్తులు వెలిగించేశారు కదా అందరూ కూడాను. ఇంకా నార్మల్గా ఫ్యామిలీకి ఒక ఒత్తు వెలిగించుకుంటే సరిపోతుంది, కానీ మనిషికి ఒకటి అన్నట్టుగా వెలిగించేస్తున్నారు మా పక్కన ఉన్న వాళ్ళైతే. ఇంక మేము రోజు కూడాను రామాలయంకే వెళ్ళేవాళ్ళం అనమాట. రామాలయంలో అయితే ఇంక అన్ని దేవుళ్ళు ఉంటారు కాబట్టి అన్ని దేవుళ్ళ దగ్గర కూడాను ఇదిగోండి దీపాలు అయితే పెట్టేసుకుంటున్నాం.
రోజు ఉదయం వెళ్తే మరి ఈవినింగ్ వెళ్ళేవాళ్ళం కాదు. ఈవినింగ్ వెళ్తే ఉదయం వెళ్ళేవాళ్ళం కాదు. ఎందుకంటే ఇంట్లో ఉన్నది మేము ఒక్కలమే. ఇంకా పిల్లల్ని కూడా చూసుకోవాలి కాబట్టి మా టైం కంఫర్ట్ బట్టి మేమైతే వెళ్ళామన్నమాట. ఇంక ఇదిగోండి జ్వాలా దీపాలు కూడా పెట్టడానికి రెడీ చేశారనమాట. జ్వాలా దీపం రెడీ చేశారు. మేమైతే అది చూడలేకపోయాం. ఎందుకంటే ఇంకా పిల్లలు ట్యూషన్ నుండి వచ్చేసే టైం అయిపోయిందని చెప్పి తొందరగా ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా జ్వాలా దీపోత్సవం కూడా చాలా బాగా జరిగింది గుడిలోని. సో చూసారు కదండి, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు నేను ఎడిట్ చేసేసి మెయిన్ అయితే చూపించాను. సో ఈ విధంగా అయితే నా కార్తీక మాసం జర్నీ అయితే ఎండ్ అయింది ఈ సంవత్సరానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.